మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు. అదే సనాతన్ జల్. వివరాలకు 8919763872. భూమికి వారాహి అమ్మవారు అధిపతి అంటుంటారు. మరి వారాహి అమ్మవారిని కొలవడం ద్వారా ఈ మధ్య కాలంలో వారాహి అమ్మవారు బాగా ప్రాచుర్యంలోకి వచ్చారు. సో ఈ భూ వివాదాలకు వారాహి అమ్మవారికి సంబంధం ఉందా? భూమికి వసుధాదేవి అధిదేవత. వసుధా సూక్తం అని వేదాల్లోనే చెప్పారు. ఆ వసుధా సూక్తం ఎవరైతే పారాయణ చేసి పూజలు చేస్తారో వారికి భూ అనుగ్రహం జరుగుతుంది. ఆ తర్వాత భూమికి పుత్రుడే కుజుడు అన్నం. సో కుజుడికి సంబంధించిన అనుకూలం ఉంటుంది. ఈ వారాహి అనేది భూమాత వరాహ రూపుడైన శ్రీ విష్ణు భూమిని అంతా తేల్చాడు కదా, అట్లాగే వారాహి మాత కూడా అంటారు. ఈ వారాహి మాత అనేసరికి ఈ భూమికి సంబంధించిన ఇటువంటి లోపాలు దోషాలు ఏమైనా ఉంటే వారాహి మాతను ఆరాధించుకుంటే అవి కొంచెం తగ్గే పరిస్థితి. ఓకే ఓకే రైట్. వాస్తు ప్రభావం వ్యక్తుల మీద ఎంత ఉంటుంది, రియల్ ఎస్టేట్ మీద ఎంత ఉంటుంది? ఇంతవరకు మనం చెప్పుకున్నదే అది. పంచాయతనం అనేది పంచభూతాల ప్రభావమే వాస్తు. వాటి ప్రకారం వారికి ఏ తత్వం ఉన్నది, భూతత్వం, వాయుతత్వం, జలతత్వమా అనేది మనుషుల మీద ప్రభావం ఉంటుంది. అటువంటిప్పుడు వారికి ఎటువంటి వేరైన గృహం అనుకూలిస్తుంది. వారు భూతత్వం అయితే భూతత్వం గృహం అనుకూలిస్తుంది, వాయుతత్వం వాయుతత్వం, జలతత్వం జలతత్వం. ఇప్పుడు జలతత్వ రాశులు ఉంటాయి, అగ్నితత్వ రాశులు ఉంటాయి. మేషం, సింహం, ధనుస్సు అగ్నితత్వ రాశి. ఆ అగ్నితత్వ రాశులు వ్యక్తులు వెళ్ళి జలతత్వ రాశులు ప్రభావం ఉన్న గృహాల్లో ఉంటే వారికి వ్యతిరేకం జరుగుతుంది. అట్లాగే భూతత్వ రాశులు వాళ్ళు వెళ్ళి జలతత్వంలో రాసినా మునిగిపోవటం. ఓకే, అట్లా అన్నమాట. అగ్నికి వాయువుకి కంపాటబిలిటీ ఉంటుంది, భూమికి జలానికి కంపాటబిలిటీ ఉంటుంది. అలా వారి వారి తత్వాలు వాళ్ళ రాసులేంటి అటువంటి గమనించుకుని వారికి ఏ రకమైన తత్వం ఉన్నది అనుకూలిస్తుంది అనేది చూసుకోవాలి. అంటే ఈ లెక్కన ఏదైనా కొండని పోయేటప్పుడు కూడా ఆస్ట్రాలజర్ని తీసుకెళ్ళాలి. సిద్ధాంతులు ఇదివరకు తీసుకెళ్లేవారు, వారు చూపించిన తర్వాత వారు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత తీసుకునేవారు. ఇప్పుడు ఏంటంటే వాళ్లే మేము అన్ని చేసామని చెప్పి పలానా సిద్ధాంత సర్టిఫైడ్. ఈ సిద్ధాంతులు ఇప్పుడు వాస్తు శాస్త్రం అనేది కూడా జ్యోతిష్ శాస్త్రంలో ఒక భాగం. జ్యోతిష్యం రావాలంటే ఎవరికైనా మెయిన్ 4 గ్రహాలు అనుకూలత కావాలి. బుధుడు, గురు, శుక్రులు, రాహుకేతువులు. దాంతోపాటు ఎవరి జన్మ జాతకంలోనైనా కుజుడు వారికి అనుకూలం ఉన్నాడంటే వారు వాస్తు పండితులు. అందులో వారు ఏ రేంజ్, వారి కుజుడి ప్రభావం ఎంత ఉన్న దాన్ని బట్టి ఏ మేరకు వారు చెప్పేది అనేది చెప్పారు. అది కూడా చూసుకోవాలి. సరే, ఇప్పుడు వాస్తు అని చెప్పి వాస్తు ఒక్కటే చూస్తే సరిపోదు. గృహవాస్తు, గృహస్థు వాస్తు రెండు చూసుకోవాలి. ఈ గృహస్థుకి ఎటువంటి జన్మజాతకం, అతని జన్మజాతకంలో ఎటువంటి గృహయోగం, ఎటువంటి పరిస్థితి ఉంది, అట్లాగే ఆ గృహానికి ఎటువంటి పరిస్థితి, ఈ రెండు కంపేర్ చేసుకోవాలి. కంపేర్ చేసుకుని ఆ రకంగా వ్యవహరిస్తే వారు తీసుకున్న గృహాల్లో కొంతకాలం ఉంటూ అనుకూలించడం జరుగుతుంది. మరి పరిహారాలు మాట ఏంటి? వీటికి ఏమన్నా పరిహారాలు ఉన్నాయా? పరిహారాలు ఉన్నది మెయిన్ మత్స్యయంత్రం స్థాపించాలి. ఆ మత్స్యయంత్రం ఆ తర్వాత మెయిన్ అసలు ఆ బిల్డర్ స్టార్ట్ చేసిన టైం ఏంటి, ఏ ముహూర్తం, ఆ ముహూర్తాన్ని ఏ గ్రహాలు అనుకూలంగా, ఆ ముహూర్తం సమయం ఈ కొనుక్కునే వారికి అనుకూలమా కాదా, ఆ గ్రహాలు ఏ గ్రహాలు అనుకూలంగా లేవు, అది మెయిన్ చూసుకోవాలి. తర్వాత అది ఏ ప్లేస్ లో నిర్మించారు, ఆ ప్రదేశం వీరికి అనుకూలం కాదు అది చూసుకోవాలి. ఇకపోతే ఈ ఫేసింగ్ అటువంటివి అన్ని అందరూ చెప్తున్నారు. కాకపోతే మెయిన్ చెప్పేది ఈ శల్య దోషాలు, ధాతు దోషాలు భూగర్భంలో ఎంత చేసినా అట్లా ఉండిపోతూ ఉంటాయి. అవి పట్టించుకోరు అందరూ. ఈ ముందు ఏదో తవ్వి తీసారు అనుకున్నా, ఆ తవ్వి తీసినవి కొన్ని తొలుగుతాయి. మళ్ళీ ఇప్పుడు చెప్పి అట్లా వర్కర్స్ అక్కడ భోజనం చేసి అక్కడ పడేసిన చాలా మంది వాస్తు బయలని ఇస్తూ ఉంటారు. చేసి మళ్ళీ అక్కడే విందు భోజనాలు ఏర్పాటు చేస్తారు. ఆ తిన్న వాటిలో ఎన్నో కొన్ని అస్థికలు అక్కడ పడిపోతాయి. అట్లా ఉంటాయి. తర్వాత ఎక్కడ ఏ ప్రదేశంలోనైనా వెంట్రుకలు, గోళ్ళు అటువంటివి ఉన్నంటే అక్కడ స్త్రీలకి వ్యాధులు వస్తాయి, స్త్రీలకి ఆరోగ్య సమస్యలు వస్తాయి. మనిషికి సంబంధించిన ఆస్తి. తర్వాత ఏంటంటే ఏదైతే ప్రదేశంలో వారు గృహం నిర్మిస్తున్నారో ఆ ఆవరణ మొత్తంలో ఎటువంటి వేస్ట్ మెటీరియల్ ఉండకూడదు. ఈ ముక్కలు కట్ చేసిన ఇనుపు ముక్కలు అటువంటివి అవి ఆవరణ బయట పడేయాలి. ఆవరణలోనే ఇది రద్దుముక్క పడేస్తారు. తర్వాత ఎవరో చూడు మట్టి కప్పుకుపోతే దాన్ని వదిలేసి ఫ్లోరింగ్ వేసేస్తారు. అట్లాగే వీళ్ళు భోజనం చేసి పడేసిన బిర్యానీ ఎముకలు అవి అక్కడ పడేస్తే అవి రద్దు. అట్లాగే అక్కడికి వచ్చి పావురాలు అటువంటి గూడు కట్టుకొని చనిపోతాయి, అవి కప్పపడతాయి. అట్లాగే పాములు కొన్ని చంపేసి వదిలేస్తారు. అట్లాగే ఇటువంటి ఏది శల్యవు కానీ ధాతువు కానీ ఆ గృహ ఆవరణలో ఉండరాదు. ఇటువంటి మళ్ళీ కన్స్ట్రక్షన్ అంతా అయిపోయిన తర్వాత ఈ కాంపౌండ్ వాళ్ళు అరౌండ్ ఫ్లోరింగ్ చేసేప్పుడు కూడా మళ్ళీ భూమిని కనీసం 1 అడుగు లోతు 2 అడుగుల లోతైనా తవ్వి అక్కడ ఎటువంటి ఉన్నాయో చూసి అవన్నీ కూడా బయట పడేసి అప్పుడు అవన్నీ ఫిల్అప్ చేసుకుంటే అప్పుడు ఇటువంటి దోషాలు కూడా రావు. ఇంకొకటి గురుగారు, ఈ మధ్య నేను చాలాసార్లు చూసాను, ఈ మధ్య ఎప్పటి నుంచో
ఏదైనా సినిమా థియేటర్ ఓపెనింగ్ కానీ అప్పుడు స్టార్టింగ్లో నరబలి చేశారనేది బాగా వినబడుతుంటుంది. అంటే ఏంది నరబలి ఎందుకు చేస్తారు? నరబలి అనేది ఇప్పుడు కాదు, పురాతన కాలంలో చేశారు. ఇప్పుడు ఎక్కడ నరబలి అనేది లేదు. లేదు గురుగారు, ఈ మధ్య కూడా విన్నాను నేను. అంటే కొన్ని థియేటర్లకి నరబలి చేశారని, సినిమా థియేటర్లు ప్రారంభోత్సవానికి కానీ. అది చాలా తీవ్రమైన చర్య అది. అటువంటి కాలంలో చేయనవసరం లేదు. జనరల్గా ఏంటంటే వాస్తు బలి మాత్రం చేస్తారు. దానికి రామాయణ కాలం నుంచి దానికి ప్రమాణాలు ఉన్నాయి. శ్రీరాముడు పంచవేట్లో ఆశ్రమం నిర్మించుకున్నప్పుడు కూడా వాస్తు పూజ చేసాడు, వాస్తు బలి ఇచ్చాడు అని అన్నది. వాస్తు బలి అంటే ఏమి ఇస్తారు? ఈ జనరల్గా అప్పుడు మృగం అన్నారు. మృగం అంటే నల్ల దుప్పి, నల్ల దుప్పి, అటువంటి మృగాన్ని బలిచ్చారు రాముడు అని రామాయణంలోనే ఉంది. ఆ తర్వాత వచ్చేసరికి అందరూ జనరల్ గా ఈ పొట్టేళ్ళు అటువంటి వాటిని ఇస్తూ ఉంటారు. అంతవరకు ఒకటే. కానీ ఏదైనా సరే అది చేసినప్పుడు భగవదార్పితం కావాలని. ఎక్కడైనా బలులు ఇచ్చినప్పుడు ఏంటంటే దాని కారణం భగవంతుడికి సమర్పించకుండా దేన్ని చేయలేదు. ఆ చేసేప్పుడు కూడా ఏం చేస్తారు, ఆ జంతువు అయితే ఉందో ఆ జంతువు ఆత్మ, నీ ఆత్మ భగవంతుడిని చేరుగాక, నీ శరీరం మా శరీరంలో చేరుగాక అనే మంత్రం చెప్తారు. ఆ శరీరం, ఆ జంతువు ఆత్మ ఏదైతే ఉందో అది భగవంతుడు చేరుకోవాలి. ఆమె శరీరం మన శరీరంలో కలుస్తుంది, తిన్నవారి శరీరంలో కలుస్తుంది. ఆ తిన్నవారి శరీరం చివరికి భూమిలో కలుస్తుంది, అగ్నికి ఆహుతవుతుంది. సృష్టిలో ప్రతి జీవి ఇంకొక జీవికి ఆహారమే. అల్పజీవి దానికన్నా పైన జీవికి. కానీ మరి మనుషులు ఎందుకు ఇస్తారు అంటే దానికి ఏమైనా రీజన్ ఉందా? అంటే తంత్రంలో కానీ మంత్రంలో మనిషిలో చెడ్డతనం అనేది లేదు. అల్టిమేట్ ది థింగ్ ఈజ్ మ్యాన్ అన్నమాట. జంతువునో నరజన్మ దుర్లభం అంటారు. ఉత్కృష్టమైనది నరజన్మ. ఈ అన్ని జీవులు ఇందులోనే ఉంటాయి అన్నమాట. మనిషి తన దీని బయాలజీ ప్రకారం, జువాలజీ ప్రకారం ఎక్కడి నుంచి 64 లక్షల జీవులు అంటారు. అవన్నీ రిపీట్ అవుతాయి అన్నమాట. అన్ని స్టేజ్లు దాటి చివరికి మనిషి చేస్తారు. ఆ మనిషి ప్రకృతిలో కలుస్తారు. అలాగే ఈ రకంగా ఏదో రకంగా ప్రకృతిలో కలవటమే. మనిషి చనిపోయిన తర్వాత 3 రకాల ఇది చేస్తారు. దహనం, ఖననం, జల సమాధి, అలా చేస్తారనమాట. అవి ఇదివరకు నుంచి ఉన్నాయి. కొన్ని మతాల్లో ఖననం చేస్తారు, భూస్థాపితం చేస్తారు. మన హిందూ మతాలకు దహనం చేస్తారు. ఈ పార్సీలు అటువంటి వాళ్ళు జల సమాధి కూడా చేస్తారు. గుట్టల మీద పెడతారు. అది సౌరం, ఎండకి ఎండిపోవాలి. వాటిని పక్షులు కూడా పక్షులకు ఆహారం. అట్లా కొన్ని బౌద్ధము, జైనం అటువంటి పరిస్థితి కూడా. సో ఈ రకంగా ప్రతి జీవి ఇంకో జీవికి ఆహారమే. అల్టిమేట్ గా జీవి మళ్ళీ భూమిలోనే కలుస్తుంది. ఆ భూమి నుంచి మళ్ళీ తిరిగి కొత్త జీవులు ఉద్భవం అవుతుంటాయి. ఈ రకమైన ప్రక్రియలో శాంతి ప్రకారం ఇలాంటి హోమాలు, ఇది బలులనే అన్నారు. ఆ బలులన్నీ ఒక విధానం అయితే ఈ హోమాలు అనేవి వాటికి ఆల్టర్నేట్ ప్రక్రియ. సో ఇటువంటిది చేశారనే దానికి అర్థం ఈ కాలంలో ఉండదు. సో నరబలి చేయకూడదు, బలి చేయరాదు. కాకపోతే ఇప్పుడు ఆహారం కోసం ఈ పొట్టేళ్ళు అటువంటి వాటి లైఫ్ స్టాక్ ని ఇస్తున్నారు. అవి మనిషికి ఆహారం. పురాణ కాలం నుంచి 2 జంతువుల్ని మాంసాహారానికి అనుమతించారు. అజమాంస భక్షణం, కుక్కుట మాంస భక్షణం. అది అందరికి అలౌ చేస్తారు. ఎందుకంటే అవి కుక్కుటం అంటే కోడి, అజం అంటే మేక. దానికి కారణాలు ఉన్నాయి. కుక్కుటాన్ని ఎందుకు చెప్పారంటే అహల్య గౌతమి వృత్తాంతంలో ఉంది కదా, ఆ కోడి కుక్కురోకు అని అరిస్తే గౌతముడు తెల్లవారుజాము అయిపోయింది, స్నానానికి వెళ్తే ఇంద్రుడు వచ్చి చేశాడు. అది చూసి ఆయన ఇంద్రుడిని చెప్పించాడు, నీ శరీరం అంతా ఉపస్తులు కాక అని ఇంద్రుడిని చెప్పించాడు. సెలవైపోదు కాక అని చెప్పి గౌతమిని చెప్పించాడు. కోడిని నీకు సహజ మరణం లేకుండా గాక నిన్ను అందరూ భక్షింతురు గాక అని చెప్పి కోడి. అందుకు ఆ కోడిని తింటారు. తర్వాత అజమాంసం మేక అంటే వాతాపి ఎల్వలుడు అని చెప్పి ఒక కథ ఉంటుంది. వాళ్ళిద్దరు రాక్షసులు. వాళ్ళు అప్పుడు ఏంటంటే అసితాశంలు, పిసితాశంలు ఇద్దరు 2 బ్రాహ్మణులు. ఇలాంటి దినకార్యాలు అటువంటి చేసేవారు. భోజనాలకి మాంసం వండి పెట్టేవారు. అట్లాగే వారు కొంతమంది బ్రాహ్మణులు ఇలా పిలవటం, ఈ వాళ్ళలో ఈ వాతాపి అన్నవాడు మేక రూపం ధరించి ఉంటే ఈడు తమ్ముడు ఎల్వళ్ళు చూపి, ఇదిగో ఈరోజు మా పితృకార్యం ఉంది, ఈ మేకని నేను వండి మీకు పెడతాను రండి అని చెప్పి వాళ్ళు తీసుకెళ్లి భోజనం పెట్టించు. వాడు తిన్న తర్వాత వాతాపి బయటికి రా అంటే వాడు ఆ తిన్నవాడి పొట్ట చీల్చుకుని వచ్చేసాడు. ఆ రకంగా వాళ్ళు మరణించారు. ఇదంతా చూసిన తర్వాత అగస్త్యుడికి చెప్పారు వెళ్ళి, ఇట్లా ఎంతమందిని చంపేస్తున్నాడు అంటే ఆయన వచ్చి తింటాడు. తిని పొట్ట జీర్ణం వాతాపి. ఆ రకంగా చేసి అందుకే చిన్నపిల్లలకి అందరికీ జీర్ణం వాతాపి. ఆ రకంగా అజమాంస భక్షణం, కుక్కుట మాంస భక్షణం అనేది ఎప్పటి నుంచో ఉన్నాయి. అవన్నీ కూడా మన ఇళ్లలో పెంచుకుని
ఫర్ పర్పస్ అన్నమాట. గ్రామంలో పెంచే వాటినే ఇటువంటి పర్పస్కి ఉపయోగించాలి. కానీ అడవి జంతువులు అటువంటివి మళ్ళీ దానికి లేదు. చేయకూడదు. అవి వేట తీసి ఏదైనా భగవదార్పణం కానిది అది కూడా భక్షించడానికి వీలు లేదు. కానీ అందుకే మనవాళ్ళంతా ఈ గ్రామాల్లో అక్కడ అమ్మవారి గుళ్ళకి వెళ్ళి అక్కడ వేటలు బళ్ళు ఇచ్చి అవి తినేవారు, ఈ మాంసాహారాలు చేసేవారు. ఓకే. ఇప్పుడేంటి అదన్నీ మారిపోయి హోటల్స్ లోను వాటిలోనూ చేస్తున్నారు. అవును. కానీ అది కూడా దైవానికి అర్పించితేనే బలి ఇవ్వాలి. అచ్చా, అచ్చా, అచ్చా. అలా అర్పించని మాంసాన్ని భక్షించకూడదు. ఓకే. అది తెలియదు. ఆ తర్వాత ఇలాంటివి ఎక్కువ అయిపోయేసరికి ఈ బౌద్ధం, జైనం అటువంటి సాత్విక ఆహారాలు వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ అది వెజిటేరియనిజంలోకి వచ్చింది. అవును. ఏ ప్రాణిని భక్షించినా అది తప్పే. చాలా మంది ఏం చేస్తారు, ఇప్పుడు ఆకుకూరలు అటువంటి మొత్తం చెట్టు పీకుతారు. అవును. ఆ చెట్టు పీకరాదు, ఆకులే తెంచుకోవాలి. ఆ చెట్టు మన కోసం కిందకి పారేసిన పండునే మనం తినాలి. అచ్చా. ఇదివరకు అచ్చా, పురాతన వాటిని కాలంలో తీసుకొచ్చిన- అడవికి వెళ్ళి రాలిపోయిన పళ్ళు తీసుకు తినేవారు. అవునా? ఆకులు కోసుకు తినేవారు. మొత్తం తోటకూర మొక్క పీకరాదు. ఆ తోటకూర ఆకులు తీసుకో కొన్ని, ఆ, ఆ పూలు కొన్ని తీసుకో, ఆ పళ్ళు కొన్ని తీసుకో. ప్రకృతి స్వతసిద్ధంగా నీకేమి ఇచ్చిందో అది తీసుకో. అచ్చా. అంతేగాని దాన్నే పూర్తిగా నిర్మూలించరాదు. ఇన్ని ఉన్నాయా నిబంధనలు? దేవుడా. అవన్నీ ఫాలో కాక మనం ఇప్పుడే మనమే పండిస్తున్నాం, పంటలు పండిస్తున్నాం, ఆ, వాటిని మనమే కోసేస్తున్నాం, అవును. తినేస్తున్నాం. అట్లా అలాగే ఇప్పుడు వచ్చేసరికి ఈ కోల్డ్ ఫార్మ్స్ పెడుతున్నాం, మనమే కోళ్ళని తయారు చేస్తున్నాం. దే ఆర్ బికమింగ్ ఇస్ ప్రొడక్ట్, నాట్ ఏ జీవి. ఆమె ప్రాణులు కావు, వస్తువులేనమాట. అవును. ఆ వస్తువులే తినడం వల్ల మన శరీరాలన్నీ ఇలా ఈ అయిపోతున్నాయి. రకంగా అయిపోతాయి. సో ఆహార విహారాల్లో నియమాలు పాటించాలి, సమధమాదులు ఇవన్నీ ఎప్పుడో చెప్పారు. ఎప్పుడైతే మానవుడు వీటి నుంచి దూరం అయ్యాడో ఇటువంటి పరిస్థితులు వస్తాయి.